పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు 2వ భాగం. కథ ఏరు దాటిన కెరటం. సంకలనం వంశీ. ఏరు దాటిన కెరటం. పాలకోడెడి సత్యనారాయణరావు. బాబు గుక్కపెట్టి ఏడుస్తుంటే కృష్ణమూర్తికి మెలకు వచ్చింది. మెలకు వచ్చాక చూస్తే బాబు నేల మీదకు దొర్లిపోయి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కృష్ణమూర్తి బద్ధకం వదిలించుకుని అన్నాడు, ఏయ్ వినొకసారి చూడు. ఆ మాట అనేసి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడే గాని కృష్ణమూర్తి చెవుల్లో బాబు ఏడుపు గింగురుమంటూనే ఉంది. అతను ఓ క్షణంపాటు చూశాడు. ఆ క్షణంలోనూ అతని పిలుపుకు జవాబుగా మనిషి రాలేదు. సరికదా, జవాబు రాలేదు. బాబు క్షణానికి శృతి పెంచుకుంటూ పోతున్నాడు. ఏడాది వెదవలేడు. ఎలా ఉంటాడు 7 వరకు పాల్లేకుండా? కళ్ళు నులుపుకుంటూ బద్ధకం వదిలించుకుని మంచం దిగాడు కృష్ణమూర్తి. ఏం చేస్తున్నావు శారదా? అయినా శారద దగ్గర్నుంచి జవాబు రాలేదు. కృష్ణమూర్తి బాబును ఎత్తుకున్నాడు. ఒక్క క్షణం ఏడుపు మాని వెంటనే అందుకున్నాడు. శారద దగ్గర్నుంచి జవాబు రాకపోయేసరికి శారద బాత్రూంలో ఉందేమోనని అటికేసి వెళ్లాడు. తలుపు దగ్గరగా వేసి ఉంది. తలుపు దగ్గర్నుంచి పిలిచాడు, శారదా. కృష్ణమూర్తి ఈసారి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకుంది. లోపల శారద లేదు. చిరాగ్గా ఇంట్లోకి వచ్చాడు కృష్ణమూర్తి. బాబు ఏడుపుతో మనసంతా అశాంతిగా ఉంది. అల్లకల్లోలంగా ఉంది. అయినా శారద ఎక్కడికి వెళ్ళింది? బాబుకు ఆకలి ఎక్కువైనట్లుగా ఉంది. ఏడుపు ఇంకా ఎక్కువ చేశాడు. కృష్ణమూర్తి వంట ఇంట్లోకి నడిచాడు. అక్కడెక్కడా అతనికి పాలు కనబడలేదు. విసుగ్గా వెనక్కి తిరిగాడు. వీధిగది గుమ్మం ముందు పాలు పోసిన గిన్నె ఉంది. స్టవ్ అంటించి పాలు దానిమీద పడేశాడు. బాబుడు ఆడిస్తూ దొడ్లోకి తెచ్చాడు. దొడ్లో జామ చెట్టు మీద 2 చిలకలు ముచ్చట్లాడుకుంటున్నాయి. ఒక చిలుక తన కాలి కిందనున్న జామ పండ్లోంచి Sample complete. Ready to continue?